ఈ రోజుల్లో మనుషులు ఎదురుగుండా ఉన్నవాళ్ళు బాధపడుతుంటే సంతోషించే వాళ్ళని చూస్తున్నాం. ఎదురుగుండా ఉన్నవాళ్ళు సంతోషిస్తుంటే ఏడ్చే వాళ్ళని మనం చూస్తున్నాం. ఎంతో కొంత మానవ విలువలు సన్నగిల్లిపోతున్నాయి. మానవత్వము కరువైపోతుంది, కనుమరుగైపోతుంది. కానీ సంగమా, నీలో దేవుడు ఉన్నట్లయితే, క్రీస్తు ఉన్నట్లయితే, ఆయన కలిగిన మనస్సును కలిగి ఉంటావు. కష్టంలో ఉన్న వాళ్ళని చూసి జాలిపడతావు. ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చూసి సహాయపడతావు. చేయగలిగిన సహాయం చేసే ప్రయత్నం చేస్తావు. దేవుడు ఏది చూసి బాధపడతాడో అది నీకు బాధను కలిగించకపోతే నీ మనసు కఠినమైనది. నేను కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు నా బైబిల్లో మొదటి పేజీలో రాసుకుంది ఏంటో తెలుసా? ప్రభువా, నిన్ను ఏదైతే కన్నీరు పుట్టిస్తుందో అదే నాకు కన్నీరు పుట్టించాలి. నువ్వు దేనిని చూసి నీ హృదయం బద్దలవుతుందో దానిని చూసినప్పుడు నా హృదయం కూడా బద్దలు కావాలి. అనగా నిన్ను బద్దలు చేసేది నా హృదయాన్ని కూడా, నీ హృదయాన్ని బద్దలు చేసేది నా హృదయాన్ని కూడా బద్దలు చేయాలి. ఏమిటి దేవుని హృదయాన్ని బద్దలు చేసేది? తన కళ్ళ ముందు అనేక మంది నశించిపోతున్నప్పుడు, నరకపు పొలిమేరల్లో దిక్కు దశ లేకుండా తిరుగుతున్నప్పుడు, నిత్య నరకాగ్నిలో కుప్పకూలిపోయి యుగ యుగాలు తగలడిపోతున్నప్పుడు అది చూసిన దేవుని మనస్సు ఖచ్చితంగా తల్లడిల్లిపోతుంది, బద్దలైపోతుంది. ఒక స్టూడెంట్గా నేను చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? ప్రభువా, ఏవైతే నీ హృదయాన్ని బద్దలు చేస్తున్నాయో, వేటి వల్ల అయితే నీ హృదయం బద్దలైపోతుందో వాటి వల్ల నా హృదయం కూడా బద్దలైపోవులాగున, వాటి వల్ల నా హృదయం కూడా కన్నీరు పెట్టులాగున అలాంటి మనసు నాకు దయచే ప్రభువా అన్న బైబిల్ నేను రాసుకున్నాను. సంగమా, దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు లాగానే మనం కూడా ఆలోచిస్తాం, దేవుడు లాగానే మనం ప్రేమిస్తాం, దేవుడి లాగానే మనం సహాయం చేసే ప్రయత్నం చేస్తాం, చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రతివాడు సొంత కార్యాలే చూసుకుంటున్నాడు కానీ దేవుని కార్యాలు ఎవడూ చూడలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట మనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏమంటున్నాడు? సొంత కార్యములే కాదు, ఇతరుల గురించి కూడా ఆలోచించండి. 20వ వచనము, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు మరొకరు నా దగ్గర లేరు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. నెహెమియా దేవుని మనసు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని యొక్క పట్టణమును గురించి ఆలోచిస్తున్నాడు, దేవుడు ప్రేమించిన యెరూషలేమును గురించి ఆలోచిస్తున్నాడు, దాని బాగును గురించి ఆలోచిస్తున్నాడు, దాని భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు, దాని భద్రతను గురించి ఆలోచిస్తున్నాడు. సంగమా, దయచేసి వినో, నువ్వు క్రీస్తు మనస్సు కలిగి ఉన్నట్లయితే కేవలం నీ కుటుంబం గురించి ఆలోచించటమే కాదు, దేవునికంటూ ఒక పెద్ద కుటుంబం ఉంది, అది ఆయన ఏర్పరచుకున్నటువంటి సంఘం. ఆ సంఘం గురించి నువ్వు ఆలోచిస్తావు, ఆ సంఘ క్షేమం గురించి నువ్వు ఆలోచిస్తావు, ఆ సంఘ అభివృద్ధి గురించి నువ్వు ఆలోచిస్తావు. నా జీవిత కాలంలో నేను నేర్చుకున్న దేవుడో తెలుసా? దేవుని మనస్సు దేని మీద ఉందో దాని మీదే మన మనస్సు ఉంటేనే మనం ఆయనతో అనుసంధానమైన వారము అనేది వాస్తవం. బైబిల్లో మనం చూస్తున్నాం, ప్రతివాడు సొంత కార్యాలే చూస్తున్నాడు కానీ దేవుని కార్యాలు చూడటల్లా. కానీ నెహెమియా అలాంటి వాడు కాదు. నెహెమియా దేవుని గురించి ఆలోచించేవాడు, దేవుని ప్రజల గురించి ఆలోచించేవాడు, దేవుని యొక్క ప్రణాళికను గురించి ఆలోచించేవాడు. దేవుని యొక్క ప్రణాళికలో యెరూషలేము ప్రాముఖ్యమైంది. సంగమా, మనవి చేస్తున్న ఇశ్రాయేలుల నుంచే లోకరక్షకుడు మనకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి మనం అందరం కూడా, మనము కూడా ఇక నుంచి ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఎందుకని? ఇశ్రాయేలు అనే దేశము దేవుడు స్థాపించిన దేశము, దేవుడు ఎన్నుకున్న దేశము. ఎందుకని? ఆ దేశము నుండే లోకానికి రక్షకుణ్ణి ప్రసాదించాలని. కాబట్టి బైబిల్లో ఉంది, ఇశ్రాయేలు నీ క్షేమము కోరువారు ధన్యులు. ఇశ్రాయేలు క్షేమము కోసము ప్రార్థించువారు
ధన్యులు అంటే అర్థం తెలుసా అండి? ఆశీర్వదించబడిన వాళ్ళు. కాబట్టి మన వ్యక్తిగత ప్రార్థనలో ఖచ్చితంగా ఇశ్రాయేల్ దేశం కోసం, క్షేమం కోసం ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును దేవుడు యూదుల ద్వారానే, అనగా యూదా కన్యక ద్వారానే ఈ లోకానికి అనుగ్రహించాడు. అక్కడి నుంచే రక్షకుడు మనకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఆ దేశ క్షేమం కోసం ప్రార్థించవలసిన బాధ్యత మనకుంది. ఉద్యోగంలో స్థిరంగా ఉన్నప్పటికీ కూడా, తనకే లోటు లేకపోయినప్పటికీ కూడా, యెరూషలేమును గూర్చి విన్నప్పుడు, అనగా దేవుడు ఏర్పరచుకున్న పట్టణమును గూర్చి, దేవుడు ప్రేమించే పట్టణమును గూర్చి నెహెమ్యా విన్నప్పుడు దానికి దుస్థితి పట్టిందని, దాని పరిస్థితి బాలేదని, గోడలు కూల్చివేయబడినవని, పట్టణం తగలబెట్టబడిందని, తన ప్రజలైనటువంటి యూదులు బహు దుర్భర పరిస్థితిలో ఉన్నారని నెహెమ్యా విన్నప్పుడు మౌనంగా ఉండలేకపోయాడండి. ఇవన్నీ పట్టించుకోవడం నాకు టైం ఎక్కడా, వీటన్నిటి గురించి ఆలోచించడానికి నాకు టైం ఎక్కడా, నేను చేస్తున్న ఉద్యోగం ఏమిటి? ఉన్నతమైన ఉద్యోగం, రాజు దగ్గర ఉద్యోగం. నాకు మీరు వచ్చే యెరూషలేం పరిస్థితి ఇలాగ ఉన్నాయి, గోడలు కూలిపోయినాయి, ప్రజల పరిస్థితి ఏం బాగాలేదు, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే, వాటిని పట్టించుకుంటే నా ఉద్యోగం ఎవరు చేస్తారు, నా బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అని తన బాధ్యతల గురించి, తన ఉద్యోగం గురించి కంటే దేవుని యొక్క ప్రణాళికను గూర్చి, దేవుని యొక్క ప్రజలను గూర్చి, దేవుడు ప్రేమించిన పట్టణమును గూర్చి ఎక్కువగా నెహెమ్యా ఆలోచించేశాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నెహెమ్యా నీ మనసు కలవాడు. నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు ప్రార్థించటానికి, వాళ్ళ గురించి, ప్రజల గురించి ఆలోచించడానికి, ఆ పట్టణం గురించి ఆలోచించడానికి, దేవుని ప్రణాళిక గురించి ఆలోచించడానికి నాకు టైం లేదు, నేను చాలా బిజీ అనేటటువంటి మూర్ఖుడు కానే కాదు. తను నీ మనసు కలవాడు. తను కలిగిన ఉద్యోగం కంటే, తను కలిగి ఉన్నటువంటి రాబడి కంటే నిన్ను గూర్చి ఆలోచించటం, నీ ప్రజలను గూర్చి ఆలోచించటం, నువ్వు ప్రేమించిన పరిశుద్ధ మందిరము గూర్చి ఆలోచించటం బహు ఉత్తమము అని గ్రహించాడు. కాబట్టి నాయనా నీ చిత్తం కోసం ప్రార్థన చేశాడు, నీ ఉద్దేశం తెలుసుకోవడానికి ప్రార్థన చేశాడు, ప్రజల పక్షమున పశ్చాత్తాపడ్డాడు, ప్రలాపించాడు. 4 నెలల పాటు ఏడ్చి ప్రార్థన చేశాడు. అయ్యా ఇట్టి మనసు మాకు దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.